నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం వాలుతిమ్మాపురం అంటే పెద్దాపురం నియోజకవర్గం ఇది వెళ్ళే దారిలో హైవేని ఆనుకుని డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విరివిగా లభించే ఫ్రూట్. ఈ సీజన్లో డ్రాగన్ ఫ్రూట్ కొంచెం చూడడానికి గులాబీ రంగులో ఉండి లోపల ఎరుపు రంగులో చిన్న చిన్న నల్లని గింజలతో కనపడుతుంది ఫ్రూట్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా విరివిగా మన తెలుగు రాష్ట్రాల్లో లభిస్తుంది. ఒకప్పుడు ఇవి కేవలం విదేశాల్లో మాత్రమే పండించేవారు ఈ పండుని. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో విరివిగా రైతులు ఈ పంట పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఒకేసారి పెట్టుబడి 30 సంవత్సరాల పాటు లాభాలు ఆర్జించడానికి ఈ పంట చాలా సహకరిస్తుంది రైతులకి అని చెప్పి తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇక్కడ మనకి హైవేని ఆనుకుని ఇక్కడ వాలుతిమ్మాపురంలో భగత్ సింగ్, మీకు ఈ పేరు వింటే స్వతంత్ర సమరయోధుడు పేరు వినపడుతుంది. కానీ ఇక్కడ వ్యవసాయంలో తను ఎంతో మక్కువతో చదివింది ఎంకామ్ అయినా సరే వ్యవసాయం మీద మక్కువతో ఇలా డ్రాగన్ తోటని తనకున్న సొంత పొలంలో డ్రాగన్ తోటని పండిస్తున్నారు ఒక రైతు భగత్ సింగ్ ఆయన పేరు. మీరు ఈ ఫ్రూట్స్ దీనికి కాయడం అయితే చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల షుగర్ తగ్గుదల ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. మెయిన్ ప్లేట్లెట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అంటే డెంగ్యూ ఫీవర్లతో బాధపడే వారికి ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడానికి కూడా మీకు ఈ ఫ్రూట్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఈ రైతు భగత్ సింగ్ గారి దగ్గర ఉన్నాం మనం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఏంటి ఈ డ్రాగన్ తోట వేయాలనే ఆలోచన కోరిక మీకు ఎందుకు వచ్చింది అసలు? అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ సార్. దానివల్ల కొత్తగా ఏదో చేద్దామని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా మమ్మీ గారు సలహా ఇచ్చారు. మా అమ్మగారు సలహా ఇచ్చి డ్రాగన్ ఫ్రూట్ వేయచ్చు కదా అని చెప్తే దానివల్ల ఆవిడ చెప్పిన సలహా మీద చేశానండి డ్రాగన్ ఫ్రూట్. అంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే ఈ డ్రాగన్ తోట వేయడానికి అంటే కాయలు కాయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? ఇది పెట్టుబడి సార్ 15 లక్షలు అవుతుందండి. ఇది వేసిన 9 నెలల నుండి కాపు కాయడం మొదలెట్టింది. అయితే మనకి మే నుండి నవంబర్ దాకా మనకి కాపు వస్తుంది సార్. కాయలు కాస్తాయి. కాయ ఒకటి 45 డేస్ పడుతుందండి. మొగ్గ నుండి కాయ కింద రావడానికి 45 డేస్ పడుతుందండి. మళ్ళీ నవంబర్ లాస్ట్ దాకా వస్తుంది. డిసెంబర్ నుండి మళ్ళీ మే దాకా కొమ్మలు ఎదుగుతాయి సార్. స్టెమ్లు ప్రతి చెట్టు కూడా స్టెమ్లు ఎదుగుతుంటాయి. సుమారు ఒక మొక్కకి ఎన్ని వరకు కాయలు కాయొచ్చు? మనకి ఎకరం విస్తీర్ణంలో సుమారు ఎన్ని కాయల వరకు రావచ్చు? ఒక చెట్టు నుండి చెప్పలేం సార్. ఒక చెట్టు నుండి ఒక 10-15 దానికి ఏజ్ ఎక్కువ వెళ్తే ఎక్కువ కాయలు కాస్తాయి సార్. ప్రతి ముళ్ళు నుండి ఒక కాయ వస్తుంది అన్నమాట. ప్రతి ముళ్ళు నుండి కూడా ఒక కాయ వస్తుంది. రైట్. ఒకసారి భగత్ సింగ్ గారి మాటలు విన్నారు కదా, ఒక సంవత్సరం పెట్టుబడి పెడితే చాలు, నేను ఎకరానికి 15 లక్షల రూపాయలు పెట్టాను, 15 లక్షల రూపాయలు 2-3 సంవత్సరాల్లోనే వచ్చేస్తుంది, తర్వాత వచ్చేవన్నీ కూడా లాభాలే. సుమారు ఒకసారి వేసిన పంట 25 సంవత్సరాలు పైగా మనకి దిగుబడి ఇస్తుంది. ఈ పంట చాలా లాభదాయకంగా ఉంది. ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే చాలు మనకి చాలా అద్భుతంగా ఇవి ఉంటుంది. ఈ పంట వేయడం వల్ల లాభాలు కూడా బాగా వస్తున్నాయి. దీన్ని ఎక్కువగా విరివిగా మా తోట దగ్గరే మేము కేజీ 200 రూపాయలు పెట్టి అమ్ముతున్నాం. ఇక్కడికే వచ్చి చాలా మంది కొనుక్కొని పట్టుకు వెళ్తున్నారు అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు భగత్ సింగ్ గారు. ఒకసారి మనం ఈ కాయని మనం ఒకసారి కోయించి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. చూసారు కదా, ఇది మన ఎదురుగుంటానే ఈ మొక్క నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్ లైవ్లో కట్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఒకసారి మనం కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందనేది కూడా, టేస్ట్ కూడా చూద్దాం. వావ్, ఈ డ్రాగన్ ఫ్రూట్ మన ఎదురుగుంటానే ఈయన ఓపెన్ చేయడం జరిగింది. చూసారు కదా, చాలా రెడ్డిష్గా లోపల చిన్న చిన్న నల్లటి గింజలతో ఈ ఫ్రూట్ అయితే ఉంది. ఇది చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. దీని టేస్ట్ కూడా చూద్దాం.
లోపల చిన్న చిన్న గింజలు ఉన్నాయి, నల్లటి గింజలు. ఇది ఫ్రూట్ చాలా రెడ్డిష్గా మంచి కలర్ఫుల్గా ఉందండి. ఫ్రూట్ ఇది ఎక్సలెంట్ కలర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇంతకుముందు డ్రాగన్ ఫ్రూట్స్ వైట్ కలర్లో ఉండేవి, అవి అంత తీయగా ఉండేవి కాదు, చాలా చప్పగా ఉండేవి. ఇప్పుడు మన ఆంధ్రాలో, అది మన తూర్పుగోదావరి జిల్లాలో మన ప్రాంతాల్లోనే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నారు. ఎంత అద్భుతంగా రుచి కూడా ఉంది. చూసారు కదా కాయ ఎంత టేస్టీగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చాలా అంటే అందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక ఒక కొమ్మకి ఎన్ని కాయలైనా కాయచ్చు అని చెప్పి అన్నారు. ఇక్కడ ఒక ముళ్ళులు ఉన్నాయి, ఈ ముళ్ళులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాయ వస్తుంది అంటున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఒకే కొమ్మలో రెండు కాయలు పక్క పక్కనే ఇదయ్యాయి. ఒక ముళ్ళుకి ఒక్కొక్క కాయ చొప్పున వయసు పెరిగే కొలది కూడా ఆ కొమ్మలో ఎన్ని ముళ్ళులు ఉంటే అన్ని కాయలు కాస్తాయి. అంటే 20 కాయచ్చు 30 కాయచ్చు అని చెప్పి అన్నారు ఇందాక రైతు. దానికి ఇక్కడ మరి గమనిస్తే ఒక కొమ్మకి పక్క పక్కనే 2 కాయలు కూడా కాయడం జరిగింది. అంటే ఇది వయసు పెరిగే కొలది కూడా లాభాలు మరింత గొప్పగా ఉంటాయని చెప్పి కూడా తెలుస్తుంది. ఒక ఎకరం పొలంలో 2 రకాల పద్ధతులని ఎంచుకోవడం అయితే జరిగింది. అది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే అక్కడ ఒక సిమెంట్ దిమ్మకి ఒక ప్లేస్లో ఒక మొక్కే ఉండడం జరిగింది. ఇక్కడ గమనిస్తే సుమారు 4-5 మొక్కలు ఇక్కడ ఒకేసారి ఇది చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ సార్ ఏంటి ఇది చూస్తే అక్కడ చూస్తే వేరే పద్ధతి ఉంది, ఇక్కడ చూస్తే వేరే పద్ధతి ఉంది, ఏంటి సార్ ఇది? దీన్ని టిల్లిస్ పద్ధతి అంటారా సార్? ఏం పద్ధతి అండి? టిల్లిస్ అండి. అది ఒక స్తంభానికి 4 మొక్కలు వేసుకుంటాం సార్. దీనికైతే మధ్యలో 10 మొక్కలు వస్తాయండి. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మొక్క ఎదిగే కొద్ది గాలి అన్ని తగలాలి కాబట్టి మనం 10 వేసాము. దానికంటే ఇది ఎక్కువ మొక్కలు పడతాయండి. ఏకానికి 500 స్తంభాలు పడతాయండి. 500 స్తంభాలకి కలిపి స్తంభానికి 4 మొక్కలు చొప్పున 2000 మొక్కలు పడతాయండి ఏకానికి. అయితే ఈ టిల్లింగ్ పద్ధతిలో అయితే హాఫ్ ఏకానికే 2000 మొక్కలు పడిపోతాయండి. మొత్తం ఎకరంలో వేసుకోవాలంటే 4000 మొక్కలు వేసుకోవచ్చండి. దానికి దీనికి అదే తేడా సార్. అంటే దిగుబడి కూడా తేడా వస్తుంది? దిగుబడి కూడా తేడా వస్తుందండి. దీనివల్ల ఏంటంటే అన్ని వైపు నుండి గాలి వేయడం వల్ల కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. మీరు చూసారు కదా, ఇది టిల్లిస్ పద్ధతి అంట. టిల్లిస్ పద్ధతిలో స్తంభానికి మధ్యలో సుమారు 10 మొక్కల వరకు వేసుకోవచ్చు. అది ఎకరానికి 500 మొక్కలే. ఇదైతే ఇది సుమారు ఎకరానికి 4000 మొక్కల వరకు కూడా మనం పండించుకోవచ్చు. దీనివల్ల దిగుబడి కూడా పెరిగి రైతుకి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు భగత్ సింగ్ గారు తెలియజేస్తున్నారు.